ఎప్పుడూ నాతో కలిసి పూజ చేయాలని, మనిద్దరం హ్యాపీగా బతకాలని. అది ఈరోజు నెరవేరబోతుంది. కావేరి, ఫస్ట్ టైం నేను కూడా అమ్మవారిని కోరుకుంటున్నాను. నువ్వు నన్ను క్షమించాలి. విషయాల విషయంలో నువ్వు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. నీకేం కాకుండా చూసుకోవడానికి ఆ అమ్మవారు నాకు శక్తినివ్వాలి. అందుకే నీ పక్కన కూర్చొని ఫస్ట్ టైం పూజ చేయాలని కోరుకుంటున్నాను. అది జరగదు బావా. ఏంటి బాబా, కావేరితో కలిసి పూజలో కూర్చోవాలని తెగ సంబరపడిపోతున్నావు? అందుకోసమే బాగా రెడీ అయినట్టున్నావు. మౌనం అర్ధాంగీకారం బాబా, కానీ ఇక్కడ నీ ఇష్టాలు చల్లవు. నేను అనుకున్నదే జరగాలి. పూజలో నీ పక్కన కూర్చునేది కావేరి కాదు, నేను చెప్పిందే జరగాలి బాబా. ఏమాత్రం తేడా వచ్చినా నేను ఏం చేస్తానో తెలుసు కదా. అది కాదు యమజ, మైసమ్మ ఒప్పుకోదు కదా. నాకు అనవసరం. మైసమ్మ అడ్డుపడ్డా, మీ అమ్మ అడ్డుపడ్డా, ఇంకెవ్వరు అడ్డుపడ్డా వాళ్ళనాపి నీ పక్కన నేనే కూర్చునేలా చెయ్యాల్సింది నువ్వే. కాదు కుదరదు అంటే వీడియో ఇప్పుడే పోలీసులకి పంపించేస్తాను. అప్పుడు ఇంట్లో జరిగేది నవరాత్రుల పూజ కాదు, ఏడుపులు. కావేరి జైల్లో ఊస లెక్క పెడుతూ ఉంటుంది, మీరంతా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అరవకు బావా. అరిచినంత మాత్రాన ఏం జరగదు. ఇంకో విషయం, ఈ నవరాత్రుల పూజలు అవ్వగానే నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావని అందరి ముందు అనౌన్స్ చేయాలి. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్. లేకపోతే అమ్మా భువనేశ్వరి గారు, పీటల మీద కూర్చునే వాళ్ళెవరో రమ్మనండి, టైం అవుతోంది. అమ్మ కావేరి, నువ్వు కూడా కూర్చోమ్మా. ఏంటి నువ్వు కూర్చున్నావు? ఇక్కడ కూర్చోవాల్సింది కావేరి. ఏ కాకి, ఇక్కడ కూర్చోవాల్సిందెవరో చెప్పాల్సింది నువ్వు కాదు, బాబా. తను కూర్చోమంటేనే ఇక్కడ కూర్చున్నాను. ఏంటి అర్జున్, అది చెప్పేదేంటి? నీతో కలిసి పూజ చేయాల్సింది కావేరి కదా, యమజన్ ఎందుకు కూర్చోమన్నావు? నన్ను క్షమించు కావేరి. నువ్వు క్షేమంగా ఉండాలని నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను. అర్జున్ వద్దురా, కావేరిని ఇంకా బాధ పెట్టొద్దురా. పండుగ రోజు పూజలో యమజతో కలిసి కూర్చోవడం కరెక్ట్ కాదురా. అత్తయ్య, పండుగ పూట ఎందుకు ఏడుస్తున్నారు? బావకి కావేరి అంటే ఇష్టం లేదు, నేనంటేనే ఇష్టం. అందుకే
నాతో కలిసి పూజ చెయ్యాలనుకుంటున్నాడు. ప్రశాంతంగా జరగాల్సిన పూజని మీ ఏడుపుతో డిస్టర్బ్ చేయకండి. నాన్న అర్జున్, నా మాట వినరా? అత్తయ్య, మీరు బాధపడకండి. అర్జున్ బాబుకి ఏది ఇష్టమో అదే జరిగినవ్వండి. ఆగు కావేరి. ఇక్కడ వద్దనడానికి అర్జున్ ఎవరు? ఆయన పక్కన కూర్చోవడానికి యమజ ఎవరు? పీటల మీద కూర్చోవాల్సింది భార్యాభర్తలు. మైసమ్మా, ఇది మా కుటుంబ విషయం, నువ్వు కలుగు చేసుకోవద్దు. నిజమే, ఇది మీ కుటుంబ విషయమే. కానీ అర్జున్ కావేరీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే నాకు సంబంధించిన విషయం. జడ్జి గారు నన్ను వాళ్ళిద్దరు కలిసి ఉండేలా చూడమని పంపారు. నువ్వు పిచ్చి వేషాలు వేస్తుంటే చూడ్డానికి కాదు. అంటే ఇప్పుడేం చేస్తావు? ఏం చేస్తానో, మీరిద్దరు వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను. చూస్తావా? ప్రతిదానికి ఫోన్ చేస్తానని బెదిరిస్తావేంటి? దేత్తడి పోచమ్మ గుడి. ఆంటీ, చూడు యమజ, నీకిప్పుడు 2 ఛాన్సులున్నాయి. 1, మర్యాదగా లేచి పక్కనొచ్చి కూర్చోవడం. 2, నా చేతిలో దెబ్బలు తినడం. నేను కొడితే ఎలా ఉంటుందో అనసూయకు బాగా తెలుసు. నేను లాఠీ పట్టుకుంటే ఎలా ఉంటుందో చాలా మంది క్రిమినల్స్ కి తెలుసు. మర్యాదగా లేస్తావా, దెబ్బలు తింటావా? బావా, ఆ మైసమ్మ అన్ని మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఏదో ఒకటి చెప్పు. మైసమ్మ, అది అర్జున్ గారు, ఈ ఇంట్లో పూజ అంటూ జరిగితే అది మీరు కావేరి మాత్రమే చెయ్యాలి. కాదండి చెప్పండి. ఇప్పుడే జడ్జి గారికి ఫోన్ చేస్తాను. ఆగు మైసమ్మ. యమజ, ఎందుకొచ్చిన గోల? కాస్త తగ్గవే, లేకపోతే మన ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. యమజ, కావేరి, వెళ్ళి నీ భర్త పక్కన కూర్చో. ఆయనకి ఇష్టం లేకుండా ఎలా కూర్చోను మైసమ్మ? ఏంటి అర్జున్ గారు, కావేరిని కూర్చోమంటారా లేదా? అంటే ఏంటి? యమజ చెప్తేనే మీరు కావేరితో కలిసి పూజ చేస్తారా? ఏంటి యమజ, అక్కడ్నుంచి నువ్వు లేచి కావేరికి ప్లేస్ ఇస్తావా, లేకపోతే స్టేషన్కి తీసుకెళ్ళమంటావా?